పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరికీ మరియమాత మాతృత్వ పండుగ శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు దేవుని వాక్యము కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనం. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పెడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరట చేయవలెను. ఈ నూతన సంవత్సరం మనందరికీ శుభప్రదంగా ఉండాలని ప్రార్థిస్తూ, అంతేకాకుండా ఈ నూతన సంవత్సరం క్రీస్తు కేంద్రీకృత సంవత్సరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. క్రీస్తు కేంద్రీకృత సంవత్సరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? క్రీస్తు కోసం మనం నిరీక్షించినప్పుడు ఏమవుతోంది? క్రీస్తు కోసం మనం తపన కలిగి ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించినప్పుడు క్రీస్తు ప్రభువు మన ఆత్మ శరీరాలను తన శాంతితోనూ తన యందు ఆనందముతోనూ తన ప్రేమతోనూ నింపుతారు. క్రీస్తు తత్వంతో మనల్ని నింపుతారు. అప్పుడు మనం ఇతరులకు కూడా వారి ప్రేమ పంచగలుగుతాం. మరి ఈరోజు వాగ్దాన వచనాలను మనం చూద్దాం. నాకు ప్రార్థిస్తుండగా దేవుడు యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఈ వచనాలను జ్ఞప్తి అందు తెచ్చాడు. నాకే కాకుండా యూట్యూబ్ వాచ్ చేసే వాళ్ళందరికీ దేవుడు వచిస్తున్న వచనాలు ఇవి. దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం వచనములు 13 నుండి 16 వరకు మరియు 25వ వచనము. ఆకాశమా ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుము. ప్రభువు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను. స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరచిపోవునా? తన ప్రేవున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. నేను నీ పేరు నా అరచేతుల మీద చెక్కుకొంటిని. నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచియున్నవి. మిమ్మెదిరించు వారిని నేను ఎదిరింతును, నేను మీ బిడ్డలను రక్షింతును. ఇర్మియా గ్రంథం నుండి 29:11 వచనం కూడా ఒక ప్రామిస్ వర్స్. అది ఏమని చెప్తుందంటే, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములను నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. ఇవన్నీ వాగ్దాన వచనాలు. ప్రభువు ఈ నూతన సంవత్సరానికి గాను మనకి దయచేసిన వాగ్దానాలు. ఈ వాగ్దాన వచనాలు మనము ప్రవచిస్తూ ఉంటే అవి మనకు నెరవేర్పుకి వస్తాయన్నమాట. అంతేకాకుండా ఇంకొక వచనము, ఇప్పుడు అన్నింటినీ కొత్తగా సృష్టించెదను అని చెప్పి దర్శన గ్రంథము 21:5 ద్వారా క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. మరి ఈ గొప్ప వచనాలు మనకు 2026లో దేవుడు దయచేశాడు. ఈ వాగ్దానాలను స్వీకరించి
ఈ వాగ్దానాలు మనకి నెరవేర్పులోకి వస్తాయని ఆశిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని దేవుని కేంద్రీకృత సంవత్సరంగా ఉంచుకొని ఆయన కృపను, ఆయన కాపుదలను కోరుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. May the new year bring you endless joy, new opportunities, and cherished moments with those you love. Wishing you a prosperous and joyful year ahead, 2026. Amen.